హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి 3 days బ్యాక్ వీడియో అనమాట. ఒక షార్ట్ రూపంలో అయితే పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పూరి చేస్తున్నాను అనమాట. స్కూల్ టైం అవుతుంది, మార్నింగ్ స్కూల్ కదా. ఇంకా అంటే ఈ రోజుతో కంప్లీట్ అయ్యాయి అనుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి 3 days నుంచి పెట్టానమాట కంటిన్యూగా. ఇంకా పొద్దున్నే అయితే పూరి చేశాను, అలాగే కూర్మా కూడా చేశాను అనమాట, ఆలూ కూర్మా. మీలో ఎంతమందికి పూరి ఇష్టమో నాకు చెప్పండి. ఎర్లీ మార్నింగ్ పూరి తినడం మంచిదేనా కాదా? పూరి కూడా టిఫినే కదా. ఇంకా టిఫిన్స్ ఇప్పుడు ఏవి తినకూడదు, మంచిది కాదు, వెయిట్ అవుతారు అని చెప్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఇంకా లావే ఉన్నామనుకోండి. కానీ పూరి కొంచెం ఆయిల్ ఫుడ్డే కదా. అంటే నైట్ తినే కొద్దీ ఇంకా కొంచెం మార్నింగ్ టిఫిన్ మాదిరి తీసుకోవడమే బెస్టే కదా. అందుకని ఇంకా నైట్ టైం తీసుకోవడం లేదు, మార్నింగ్కి 1 లేదా 2 అలా తీసుకుంటానమాట. ఇది వచ్చేసి ఇంకా మా వాడికి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి వేసిస్తున్నాను అనమాట. అయితే వాడు 2 తినలేదు, 1 తిని ఇంకొంచెం అయితే తిన్నాడనమాట. ఇంకా వచ్చేసి ఎలాగో ఆయిల్ పెట్టాను కదా, ఇంకా రైస్లోకి అప్పడాలు ఇవి కొన్ని బొంగులు వడియాలు అయితే వేయించుదామని చెప్పేసి పెట్టేశాను అనమాట. అవి కూడా వేయించేసాను. నేను ఒక వీడియోలో చూసానండి బొంగులు అని, చాలా నవ్వు వచ్చింది. అందుకే నేను కూడా అదే చెప్పాను. ఇంకా ఆల్మోస్ట్ పూరీస్ అన్నీ రెడీ అయిపోయాయి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్ అవుతుందన్నమాట. లైక్ చేయండి. అలాగే ఇక్కడ గోంగూర పప్పుకు కూడా ప్రిపరేషన్ రెడీ చేస్తానన్నమాట. ఇంకా వచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి చాయ్ పెట్టాను. చెప్పాను కదా, చాయ్ ఇలా గంటతో స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందని చెప్పేసి. వీడియో పూర్తిగా చూసి నాకు ఒక కామెంట్ ఇచ్చి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి. లైక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది, నాకు కూడా బూస్టప్ అవుతుందన్నమాట. వీడియో చూసి అలా వదిలేయకండి. కంటెంట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది డే ఆఫ్టర్ అండి. డే ఆఫ్టర్ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. చూడండి, కొబ్బరి చట్నీ చేస్తాను. ఇది వచ్చేసి శ్రీరామనవమికి కొట్టిన కొబ్బరి అనమాట. కొబ్బరి ఉంది, వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ చట్నీ చేశాను. ఇంకా చట్నీ అలాగే ఈ కాంబినేషన్ అన్నీ బాగుంటాయి కదా. ఇంకా బ్లాగ్స్ ఏం పెద్దగా తీయలేదండి, కొంచెం హెడేక్ వస్తుందన్నమాట ఈ మొబైల్ వల్ల. అందుకే కొంచెం ఇట్లా షార్ట్ రూపంలో పెడుతున్నాను. ఈ మధ్య ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్ కూడా చూసి కొంచెం ఫాలో చేయండి. ఇంకా ఎండ బాగా కాస్తుందని చెప్పేసి కొన్ని జొన్నలు, ఈ ఉద్దిబేడలు, శనగబేడలు అన్నీ తెచ్చి అయితే బయట పెట్టాను ఎండకి ఎండబెట్టి ఒక కంటైనర్లో పోసుకుంటే మనకి పురుగు కూడా పట్టదనమాట. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్నవి ఏమైనా పార్టికల్స్ ఉంటాయి. అన్నీ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి. చేసేసి అదే కవర్లోనే తీసుకొని వచ్చి అట్లా ఎండకైతే పెట్టేశాను. ఈ రోజ్ వాటర్ అనేది మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. రోజ్ వాటర్ అనేది ఎవరికైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలిసిందే. నేనైతే హోమ్ మేడ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసుకుంటానమాట. ఎప్పుడైనా స్టమక్ అట్లా కొంచెం మంటగా ఉన్నా కూడా కొంచెం వామ్ వాటర్లో నాకు రోజ్ వాటర్ 1 డ్రాప్ వేసుకొని తాగమని చెప్పారండి. 1 డ్రాప్ నేనైతే వేసుకుంటాను. రోజ్ వాటర్ 1 స్పూన్ అట్లా కొంచెం యాడ్ చేసి తాగేస్తాను. అలాగే ఫేస్కి కూడా బాగుంటుంది అనమాట, మంచి గ్లో వస్తుంది ఈ రోజ్ వాటరు. ఆ ఐస్ క్యూబ్స్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని ఫేస్ మొత్తం డిప్ చేసి తీసేస్తానమాట. మంచి కూలింగ్ ఉంటుంది, కళ్ళకు కూడా చాలా, అంటే ఐస్ క్యూబ్స్ కళ్ళకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది కదా, చల్లగా ఉంటాయి అన్నమాట. మనం మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూస్తుంటాం కదా ఈ సమ్మర్ టైంలో. బ్యూటీ టిప్ అని చెప్పి ఒక వీడియో కూడా చూసాను కదా నేను. సెలబ్రిటీస్ అంతా ఇలానే చేస్తారనమాట. అన్ని ఐస్ క్యూబ్స్లో పెట్టుకొని ఇలా డిప్ చేసి తీయడం వల్ల మన స్కిన్ కూడా గ్లో వస్తుందన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఆ టిప్ ఫాలో అవుతున్నానండి. అలా రోజ్ వాటర్ అంతా ఐస్ క్యూబ్స్లో పెట్టుకొని ఇంకా అవి ఫేస్కి పెట్టేసుకుంటా. అది కూడా ఒకరోజు వీడియోలో తీస్తానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే జొన్న రొట్టి అండ్ వంకాయ కర్రీ అయితే చేశానమాట. అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత బ్రష్తో అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చాలా నీట్గా అయిపోతుందండి. ఈ బ్రష్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. అలా మొత్తం అంతా అక్కడ ఏదైనా చిల్లుము అలా ఉన్నా కూడా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. మామూలుగా అయితే డైలీ గ్యాస్ పైన అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ ఏమన్నా ఉన్నా దాంట్లో పార్టికల్స్ మొత్తం అలా బ్రష్ పెట్టి క్లీన్గా చేసేస్తానండి. ఎందుకంటే గ్యాస్ నీట్గా ఉంటేనే ఏదైనా వంట చేయాలనిపిస్తుంది. అక్కడ ఆయిలీగా ఉంటే గ్యాస్ దగ్గరికి కూడా వెళ్ళాలనిపించదు అనమాట.
ఇంకా మీకు ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు నా నుంచి ఏమైనా ఆశిస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూడండి, నేను ఈరోజు ఏ సోప్ కూడా వేయలేదన్నమాట, విమ్ లిక్విడ్ కూడా వేయలేదు. అంటే జస్ట్ ఇది రొట్టె పిండి పడిందనమాట, అంతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఈరోజు లిక్విడ్స్ కూడా ఏమీ వేయలేదండి. శ్రీరామనవమి రోజు ముందు అంతా గ్యాస్ కడిగేసాను అనమాట, నీట్గా కడిగేసి లిక్విడ్స్ వేసి అంతా నీట్గా తూర్చాను. మనకి ఆల్మోస్ట్ చపాతీ కానీ జొన్న రొట్టి కానీ చేస్తే కొంచెం పిండి అనేది అయితే పైన పడుతుంది కదా. చూడండి, బర్నర్స్ కూడా మొత్తం నీట్గా అన్నీ తీసి కడిగేసాను. కడిగి ఆరబెట్టాను, బయట ఎండకు పెట్టేసి రావాలన్నమాట, లేకుంటే చిలుము పట్టేస్తాయి, బాగుండదండి. నాకు ఈ 4 బర్నర్ స్టవ్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పని ఫాస్ట్ అయిపోతుంది అనమాట. పాలు ఒక సైడు, టిఫిన్ ఒక సైడు, కర్రీస్ ఒక సైడు పెట్టేస్తానమాట. ఇంకా అన్నం అనేది రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. అన్నం కూడా ఈ మధ్య రైస్ కుక్కర్ అల్యూమినియం వాడట్లేదండి, స్టీల్ అయితే తెచ్చుకున్నాను. అది కూడా ఒక వీడియో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అల్యూమినియం రైస్ కుక్కర్ అయితే నేను వాడడం లేదు, స్టీల్ రైస్ కుక్కర్ అయితే తెచ్చుకున్నాను అనమాట, కొత్తది. బాగుంది, స్టీల్ది కూడా పర్లేదు. ఎందుకంటే మనకి స్టీల్ది బెటర్ అని చెప్తున్నారని చెప్పి స్టీల్దే తీసుకున్నాను. చూడండి, ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇంకా మీలో ఎంతమందికి నచ్చిందో ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక వెజిల్స్ అన్నీ క్లీన్ చేయాలన్నమాట. తర్వాత ఇదిగో వంకాయ కర్రీ అండ్ రోటీ. ఇంక ఈరోజు అయితే ఇది వచ్చేసి ఈరోజు టీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్